టీమిండియాకు ఆడాలని ప్రతి ఒక్క వర్తమాన క్రికెటర్ల కల. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి అవకాశం వచ్చినట్లొచ్చి చేజారిపోతుంది. ఇంకొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. ఇలాగే ఓ టీమిండియా యంగ్ బ్యాటర్ను గాయం రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ యంగ్ ప్లేయర్ మరెవరో కాదు, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. జింబాబ్వే టూర్కు ఎంపికయ్యాడన్న సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే నితీష్ను కావాలని తప్పించారా లేక నిజంగానే గాయమైందా అన్న ప్రశ్నలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ 2024 సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు కుర్రాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించిన నితీష్ తనదైన శైలితో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేవాడు. ఈ సీజన్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చి జట్టుకు భారీ స్కోర్ అందించడంతో పాటు టీం ఫైనల్ కు చేరటంలో కీలక పాత్ర వహించాడు. ఈ ఐపీఎల్లో 303 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీకి అతడు ఎంపికవుతాడని అందరూ భావించారు. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఈసారి ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ను జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక చేసింది. దాంతో టీమిండియాలోకి రావాలన్న అతడి కల నెరవేరింది అనుకున్నారు. కానీ ఇంతలోనే ఓ పెడుగులాంటి వార్త. గాయం కారణంగా జింబాబ్వే టూర్ కు నితీష్ కుమార్ దూరం అవుతున్నాడని, అతడి స్థానంలో స్టార్ ఆల్రౌండర్ శివం దుబేను జట్టులోకి తీసుకుంటున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసే గోల్డెన్ ఛాన్స్ ను కోల్పోయాడు. అయితే కావాలనే నితీష్ ను జింబాబ్వే టూర్ నుంచి తప్పించారని నెటిజన్లు, కొందరు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అతడు ఏ టోర్నీలో ఆడట్లేదని, అలాంటప్పుడు గాయం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే గాయమైందా లేక వేరే కారణాలతో నితీష్ ను తప్పించారా? తెలుగోడిపై బీసీసీఐకి ఎందుకు ఇంత ద్వేషం అంటూ బీసీసీఐని తెట్టిపోస్తున్నారు. మరి నితీష్ కుమార్ జింబాబ్వే టూర్ నుంచి వైదొలగటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.